హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో, ఈరోజు వీడియో కూడా చాలా మంచి వీడియోతో వచ్చేసాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఏమాత్రం నచ్చినా కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. యాక్చువల్లీ ఈరోజు రీసెంట్‌గా ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు నేను చాలా తెలివైన వాడిని అని. అట్ ద సేమ్ టైమ్ గర్ల్స్ అయినా సరే అనుకుంటూ ఉంటారు. అసలు మీరు తెలివైన వాళ్ళా? తెలివి తక్కువ వాళ్ళా? అని తెలుసుకోవాలి అంటే నేను కొన్ని సింప్టమ్స్ చెప్తాను. యాక్చువల్లీ పర్టిక్యులర్‌గా నేను చెప్పేది ఏంటి అంటే తెలివి తక్కువ వాళ్ళ సింప్టమ్స్ ఎలా ఉంటాయనేదే చెప్పాలి అనుకుంటున్నాను. బట్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకొక క్లారిటీ వచ్చేస్తుంది. మీకేమాత్రం తెలివైన వాళ్ళా? అసలు మీరు తెలివి లేని వాళ్ళా? అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే నేను కొన్ని సింప్టమ్స్ మీతో చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ మీ అందరికీ తెలుసు కదా! కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి నువ్వు ప్రతి ఒక్కరిని కూడాను గుడ్డిగా నమ్మటం అనమాట. ఇది చాలా మంది చేస్తున్నారు. అండ్ 1, 2, 3 మెంబర్స్ అని కాదు. 90% చేస్తున్నారనమాట. ఎవరైనా మీ దగ్గరకొచ్చేసి నీకేంటి? నీకేం తక్కువ? ఇలాంటి వర్డ్స్ మాట్లాడినప్పుడు చాలామంది మురిసిపోతూ ఉంటారు. మురిసిపోవడంలో తప్పు లేదు కానీ వాళ్ళని గుడ్డిగా నమ్మటంలోనే తప్పుంది. అండ్ ఇలాగే ఎవరైనా మీకు కొంచెం మంచిగా 4 మాటలు మాట్లాడితే చాలు, ఏదో మీకు కొంచెం ఫేవర్‌గా చేసినా చాలు, ఆహ్, ఏదో పొగిడినా చాలు వెంటనే వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ ఉంటారు చాలామంది. చాలా తొందరగా కనెక్ట్ అవుతుంటారనమాట. ఈజీగా నమ్మేస్తూ ఉంటారు వాళ్ళని. కానీ మీకు తెలియనిది ఏంటి అంటే చాలామంది ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు అంటే మీ ముందు మాత్రమే పొగుడుతూ ఉంటారు. మీ వెనక గోతులు తీస్తూ ఉంటారు. మీ గురించే నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మీ ముందు మాత్రం చాలా మంచి వ్యక్తుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మీకు తెలియని విషయం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఎవ్వరిని నమ్మొద్దు అని చెప్పట్లేదు. బట్ తెలియని వాళ్ళని నమ్మొద్దని చెప్తున్నాను. నెక్స్ట్ సింటమ్ ఏంటి అంటే నీ ఇంపార్టెంట్ పనులు మానుకొని పక్కన వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు చాలామంది. అంటే అరే నువ్వు జనాభా కోసమే పుట్టావు కదరా అని అంటారు కొంతమంది. వాళ్ళేంటి అంటే వాళ్ళ గురించి పట్టించుకోరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కూడా పట్టించుకోరనమాట. బయట సొసైటీని మాత్రం పట్టించుకుంటారు వాళ్ళు. వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. అలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారనమాట. కానీ అది చాలా రాంగ్ అని వాళ్ళకి తెలీదు. ఎందుకు అంటే మీ ఇంపార్టెంట్ పనులు, మీకు కావాల్సిన పనులు పక్కన పెట్టేసుకొని ఎవరో ఏదో పిలిచారనో, ఎవరో ఏదో అడిగారని చెప్పేసి ప్రతి దానికి వెళ్లారు అనుకోండి, మీరు చాలా చులకనైపోతారు. మీకు వాల్యూ తగ్గిపోతుంది. మీకు ఇంపార్టెన్స్ కూడా తగ్గిపోతుంది. మీరు అనుకుంటారు అలా వెళ్తే నాకు వాల్యూ పెరిగిద్దనుకుంటారు. వాల్యూ పెరగదు. తగ్గుతుంది. నిజం చెప్పాలి అంటే. అలా ఎప్పుడు కూడానంటే పక్కన వాళ్ళ పనులకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, పట్టించుకోవద్దు, మీది మీరే చూసుకోండి అని కాదు. మీ పనుల తర్వాతే ఏదైనా అనేలా ఉండాలి. నీకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అది ఫినిష్ చేసుకున్న తర్వాత నీకు అంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలి అన్నా, ఎవరైనా నిన్నేదైనా పిలిచినా, ఏదైనా సరే సంథింగ్ వెళ్ళొచ్చు. తప్పులేదు. కానీ చాలామంది వాళ్ళ పనులు అన్నీ మానేసుకొని ఎవరో ఏదో అడిగారు, ఎవరో ఏదో పిలిచారని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది. నేను ఆ రోజు అనవసరంగా వెళ్ళానే అలాంటి పనికి, అలా రమ్మనని చెప్పంగాల్నే వెళ్ళిపోయానే. అనవసరంగా నా పనంతా పెండింగ్ అయిపోయింది. అలా వెళ్ళకుండా ఉన్నా బావుండేది కదా! అని మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒకానొక టైంలో. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏందంటే నేను అది చేయాలి, ఇది చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ అది చెయ్యరు అనమాట. జస్ట్ అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇది చాలా పెద్ద మిస్టేక్ అని తెలీదు వాళ్ళకి. కానీ వాళ్ళకి తెలీదంటే ఇప్పుడు తెలీదు. బట్ ఫ్యూచర్‌లో తెలుస్తుంది. నేను ఆ టైంలో ఇది పని చేయాలి అనుకున్నాను. అది చేయలేకపోయాను. చేసుంటే నా లైఫ్ ఇంకా చాలా బెటర్‌గా ఉండేదేమో కదా! అని అప్పుడు రియలైజ్ అవుతుంటారు. కానీ ఎప్పుడైనా సరే, ఏదైనా సరే మీరు ఒక మంచి పని ఏదైనా చెయ్యాలి అనుకుంటే అస్సలు ఆలోచించమాకండి. ఒక మంచి పనికి ఎవరి సజెషన్ అవసరం లేదు. దానికి టైము, ముహూర్తాలు కూడా అవసరం లేదు. ఇదే రైట్ టైం. మీకిప్పుడు అనిపిచ్చిందా చేసేసేయండి. అంతేకాని ఆలోచించొద్దు. చేద్దాంలే ఇప్పుడేముంది, అంత తొందరేముంది, రేపు చేయొచ్చులే, ఆ తర్వాత చేయొచ్చులే అని అనుకుంటూ కూర్చోవద్దు. ఖచ్చితంగా ఒక వర్క్ స్టార్ట్ చేయాలని ఒక కాన్ఫిడెంట్ మీలో ఉంటే డెఫినిట్‌గా స్టార్ట్ చేయండి. ఊరికే మనసులో అనుకుంటూ కూర్చోవద్దు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదగటం అనేది నేర్చుకోవాలి. ఇది కూడా చాలా మందికి తెలీదు. ఐ థింక్ నేను చెప్పేయన్నీ మీకు రివర్స్‌లో ఉన్నట్లయితే మీరు తెలివి తక్కువ వాళ్ళని మీరు అర్థం చేసుకోవాలనమాట. నేను చెప్పే పాయింట్స్ అన్నీ మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే ఓకే. మీరు తెలివైన వాళ్ళే. కానీ ఫాలో అవ్వట్లేదు. ఇవన్నీ ఇప్పుడే మాకు తెలిసాయి అని అనుకున్నట్లయితే మీరు చాలా తెలివి తక్కువ వాళ్ళని ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. తెలుసుకోండి. ఎవరికైనా కానీ ఒక చిన్న హోదా వచ్చినప్పుడు, లేదా ఒక చిన్న జాబ్ వచ్చినప్పుడు, లేకపోతే సడెన్‌గా వాళ్ళకేదైనా ఉన్నట్టుండి మనీ వచ్చినప్పుడు చాలా డాబుకు వెళ్తూ ఉంటారనమాట. అంటే ఆహ్, వాళ్ళు దానికే హై లెవెల్‌లోకి వెళ్ళిపోయి, ఏదో కోటీశ్వరులం అయిపోయాము అన్నట్టుగా షో ఆఫ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఎప్పుడది కరెక్ట్ కాదు. మనం ఎంత ఎదిగినా
ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. ఎంత ముందుకు వెళ్తుంటామో అంత తగ్గటం నేర్చుకోవాలి. అది తెలిసిన వాళ్ళు ఇంకా లైఫ్‌లో ముందుకు వెళ్తూనే ఉంటారు. వెళ్తూనే ఉంటారు. అది తెలీదు కొంతమందికి. ఎప్పుడు ఆహ్, చిన్న చిన్న వాటికి ఓహ్! నాకేంటి నాకు తిరగలేదు. నాకు ఎదురు లేదు అని అనుకోవద్దు. ఏదో డబ్బు రాగానే చాలా మందికి గర్వం పెరిగిపోతూ ఉంటుందనమాట. ఎవరిని లెక్క చేయరు. సో, నాకేం తక్కువ, నా దగ్గర మనీ ఉంది, ఇంకేదో ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో, అవన్నీ కూడాను పిచ్చి వాళ్ళ లక్షణాలు, తెలివి తక్కువ వాళ్ళ లక్షణాలు ఒక మాటలో చెప్పాలంటే. ఎప్పుడు ఎంత మీ దగ్గర ఆస్తులు ఉన్నా, మనీ ఉన్నా ఎప్పుడు తగ్గటం నేర్చుకోండి. సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. వచ్చేసి ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా కొన్ని మాటలు చెప్తూ ఉన్నప్పుడు చాలామంది కేర్‌లెస్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. నువ్వు చెప్తే నేను వినేదేంటి అన్నట్లుగా ఒక మాటలో. కానీ అది ఎంత రాంగ్ అనేది వాళ్ళకి ఇప్పుడు తెలీదు. బట్ కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ తర్వాత తెలుస్తుంది. మన పెద్దవాళ్ళు మనకు ఆ మాటలు ఎందుకు చెప్పారు అనేది. ఎవరికైనా ఒక ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే కొన్ని తెలుస్తాయి. అవి కొంతమంది చెప్పినా అర్థం కావు. ఎందుకంటే ఆ ఏజ్‌లో అలా అనిపిస్తూ ఉంటుందో, లేకపోతే ఒకరు చెప్పేది మనం ఎందుకు వినాలో అని అనుకుంటారేమో కానీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ప్రతి ఒక్కరికి కొన్ని రాంగ్ సిట్యుయేషన్స్ వస్తాయి. ఐ థింక్ బ్యాడ్ సిట్యుయేషన్స్ వస్తాయి. అందరి లైఫు చాలా హ్యాపీగా, స్మూత్‌గా వెళ్ళిపోతుందంటే నేను చెప్పినా మీరు నమ్మమాకండి. వెళ్ళదు అలాగా. ప్రతి ఒక్కరి లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు, ఒక సజెషన్ ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళనే కాదు నీ ఫ్రెండ్ కావచ్చు, నీ రిలేటివ్ కావచ్చు అండ్ ఎవరైనా కానీ నీ పార్ట్నర్ అయినా సరే, ఒక మంచి సలహా ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా అది వినండి, పాటించడానికి ట్రై చేయండి. సో, ఒకరు చెప్తే నేనెందుకు వినాలి, నేనెందుకు చేయాలి అని అలాంటి నెగెటివ్ థాట్‌లో ఉండమాకండి. అలాంటి నెగెటివ్ థాట్ ఉన్నవాళ్ళు చాలా తెలివి తక్కువ వాళ్ళు. తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడాను ఎవరైనా ఏదైనా సలహా ఇస్తున్నప్పుడు, ఆ సలహా పాటిస్తారో లేదో పక్కన పెట్టండి. ఫస్ట్ వింటారు. వాళ్ళు చెప్పేది వింటారనమాట. నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వింటారు. అది చాలా గుడ్ క్వాలిటీ అనమాట. సో, ఇలా కొన్ని విషయాలు చెప్పాను మీ అందరికీ కూడాను. ఐ థింక్ ఇవన్నీ మీకు లైఫ్‌లో చాలా బాగా హెల్ప్ అవుతాయి. నేను చెప్పే ప్రతి ఒక్క వర్డ్ సీరియస్‌గా తీసుకోండి. ఏదో వీడియో చూసాము, విన్నాము, అయిపోయింది అన్నట్టు కాకుండా లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అన్నా, ఒకరి ముందు మనం తగ్గకూడదు అనుకున్నా, మన పైన ఒక రెస్పెక్ట్ పెరగాలి అన్నా కూడాను ఈ వర్డ్స్ మీకు సూపర్బ్‌గా హెల్ప్ అవుతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు దాన్ని కూడా చెక్ చేసేసుకోవచ్చు. అండ్ మీ పర్సనల్ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ ఫాలో అవ్వండి. ఆ తర్వాత డీఎం చేయండి నాకు. ప్రతి ఒక్కరి మెసేజ్‌కి నేను ఖచ్చితంగా రిప్లై అనేది చేస్తాను. అండ్ మీ కామెంట్స్ కూడా పాజిటివ్‌గా ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ కామెంట్స్‌ని కూడా నేను చదువుతాను అండ్ లైక్ చేస్తాను. అండ్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. మనం మరొక వీడియోతో కలుద్దాం.